పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శేషు సార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కామోజ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గుడ్ ఈవినింగ్ అందరికి, మీకు ప్యానల్ మెంబర్స్ కు. సో ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇంకా విచారణ వేగవంతం చేయబోతున్నారు, ఇంకా డీప్ గా దీంట్లోంచి ఎంక్వైరీ చేయబోతున్నారు. రేపు పొద్దున ఈడీ కూడా ఇన్వాల్వ్ కాబోతోంది, ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ అయింది, సో ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది. ఇంకా దీనిపైన గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇక అదుపులోకి తీసుకుంటారా లేదంటే కోర్టు విచారణలకు టైం ఇస్తారా, కోర్టు అదుపులోకి తీసుకోమంటారా, ఏం జరగబోతోంది? అరెస్ట్ అన్న దాని చుట్టే ఇన్ని రోజుల నుంచి రాజకీయం జరిగింది. బండి సంజయ్ ఇంకొక కామెంట్ ఎక్కువ వేసిండు, సో ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. అంటే ఆయన మాటల్లో అరెస్ట్ చేస్తారా లేదా చూద్దాం. అరెస్ట్ చేయకపోతే వాళ్ళిద్దరు ఒకటి, అరెస్ట్ అయితే కాదన్నది ఆయన ఇస్తున్నటువంటి ఒక సిగ్నల్. ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐఎన్ఎస్ స్పెషల్ గా, ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ తర్వాత చాలా రోజుల తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి డెబిట్ చాలా ముఖ్యాంశాలు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ముందే తెలిసిపోయింది బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని. ఇవాళ గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిండంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని తెలిసిపోయింది. ఏసీబీ వచ్చినా ఈడీ వచ్చినా ఫార్ములా ఈ రేస్ అంటే కాంగ్రెస్ నాయకులకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే అసలు ఫార్ములా ఈ రేస్ అనేది పూణేలో డీజిల్ ఇంజన్లకు, చెన్నైలో డీజిల్ ఇంజన్లకు ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ లో ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రత్యేకత తీసుకురావాలని గత ప్రభుత్వంలో మేము తీసుకొచ్చినటువంటి ఈ ఫార్ములా కేసులో ప్రపంచ దేశాలు ఉన్నటువంటి రష్యా గాని, అమెరికా గాని, భారతదేశంలో 29 రాష్ట్రాలు పోటీ పడ్డా కూడా హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ బాగుంటుంది, ఒక గ్రీన్ సిటీగా ఉంది. ఇక్కడ మనకు ఒక గ్రీన్ హరిత మీద అవార్డు వచ్చింది కాబట్టి 2022లో అవార్డు వచ్చినప్పుడు మనకు ఆ ఫార్ములా ఈ రేస్ యొక్క ఉద్దేశం హైదరాబాద్ కు మనం తీసుకొచ్చుకున్నాం. ఎందుకు తీసుకొచ్చుకున్నాం అంటే హైదరాబాద్ గుర్తింపు కోసం తీసుకొచ్చినాం. ఆ రోజు ఫార్ములా ఈ రోజు జరిగిన హెచ్ఎండిఏ లావాదేవీలో ఆ ఈవెంట్ యొక్క మేనేజ్మెంట్ వెళ్ళిపోవడం వల్ల మనం హెచ్ఎండిఏకి వెళ్ళి 60 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినాము. ఆ ట్రాన్స్ఫర్ కూడా పకడ్బందీగా హెచ్ఎండిఏ విత్ ఇన్ ది హెచ్ఎండిఏ లిమిట్స్ లోనే ఒక అటానమస్ బాడీ ట్రాన్స్ఫర్ చేసింది. అది కేటీఆర్ గారు హెచ్ఎండిఏ పరిధి దాటింది. హెచ్ఎండిఏ పరిధి దాటి మీరు ట్రాన్స్ఫర్ చేశారు. హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ నుంచి లండన్ లో ఉన్నటువంటి ఇంకొక అకౌంట్ కు పోయింది. సరే, పోయిందంతా ట్రాన్స్పరెంట్ గానే ఉన్నా గానీ అక్కడ నుంచి ఏదో క్విడ్ ప్రోకో జరిగింది, అక్కడ నుంచి గ్రీన్ కోన్ కంపెనీ నుంచి మీకు వచ్చాయి. ఇందులోనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం గానీ, రేవంత్ రెడ్డి గానీ. సో చేసే పద్ధతి కరెక్ట్ అయినా కానీ ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయి, దీంట్లో ఇంకేదో ఉంది, ఇది ఒక కరప్షన్ జరిగింది ఏమన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఏసీబీ ఈ రోజు ఎంటర్ కావాల్సి వచ్చింది. ఏసీబీకి కేసు హ్యాండ్ ఓవర్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు గ్రీన్ కోర్ కంపెనీ యాజమాన్యాన్ని రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఎన్నిసార్లు కలిసిండు అనేది ప్రజలకు మొత్తం తెలుసు. ఎందుకంటే ఈ కేసును ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఎట్లా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనేది రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారం బీజేపీ సపోర్ట్ తీసుకొని అక్కడ టీడీపీ సపోర్ట్ తీసుకొని వెళ్తున్నాడు. ఒకవేళ ఆయనకు నిజాయితీ ఉంటే అదే ఆ రోజే గ్రీన్ కోర్ కంపెనీకి పోయినటువంటి లావాదేవీల్లో ఎందుకు కాంట్రాక్ట్ ముందే తీసుకోలేదు? ఇంకా మనకు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ గ్రీన్ కోర్ కంపెనీ ఫార్ములా ఈ రేస్ అనేది ఒక సంవత్సరాన్ని కాదు, 5-6 సంవత్సరాలు పెట్టుకుంటే మనకు 15,000 నుంచి 30,000 కోట్ల ఆదాయం వచ్చే ఈ ఫార్ములా. ఆ రోజు మనం ఈ ఫార్ములా కేసు పెట్టుకున్నప్పుడు 8,500 ఇన్కమ్ వచ్చింది మనకు. నేను ఏమంటున్నానంటే ఈ గ్రీన్ కోర్ కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి ఎందుకు కుమ్మక్కయ్యండు? మీకు ప్రిప్కో జరిగిందంట, మీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, మా బీఆర్ఎస్ పార్టీకి ఆర్బీఐ బాండ్స్ ఏ స్థాయిలో వచ్చినాయని తెలియదా? మీకెన్ని వచ్చినాయి, మాకు కూడా అన్నే వచ్చినాయి. మీరు కావాలని దురుద్దేశంలో ధర్మంలో మేమే గెలుస్తాం. వైసీపీ కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ చాలా పార్టీలకు గ్రీన్ కోర్ కంపెనీ నుంచి అన్ని పార్టీలకు గ్రీన్ కోర్ కంపెనీ ఎఫ్డీస్ వచ్చినాయి. అసలు ఈ ఫార్ములా కేసు యొక్క ఉద్దేశం గానీ, ఈ ఫార్ములా అంటే గానీ కాంగ్రెస్ నాయకులకు గానీ, రేవంత్ రెడ్డి గానీ అవగాహన లేదు. అవగాహన ఉంటే ఇంకా 5 సంవత్సరాల ఒప్పందాలు కొనసాగించాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా గ్రీన్ కోర్ యాజమాన్యంతో కుమ్మక్కై ఇదే రేవంత్ రెడ్డి గారు గ్రీన్ కోర్ తోని బట్టబయలు చేసుకున్నాడు. ఇది ఇవాళ మాకు 54 కోట్లు మా మీద వేస్తున్నాడు. మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొంటాం ఏసీబీని కానీ, ఈడీని కానీ. మేము అంతిమంగా ఈ అధర్మంలో వాళ్ళు గెలవచ్చు, ధర్మంలో మేము గెలిచి నిలబడతాం. మాకు ఎట్లాంటి ఊహాగానాలు లేవు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. అంటే ఎందుకు ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చిందని భావిస్తున్నారు మీరు? ఎందుకు తెరపైకి వచ్చిందంటే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీజేపీ ఓట్స్ మొత్తం కాంగ్రెస్ పడ్డది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్, మొన్న క్యాబినెట్ లో లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశం మీదనే తప్ప ఇప్పుడే గవర్నర్ ఆమోద ముద్ర వేసిండు. ఎందుకు 8 నెలలు 9 నెలలు పెండింగ్ పెట్టిండంటే ఇది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఓన్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో లబ్ధి పొందడం కోసమే ఇందిరమ్మ చీరలని, ఇవాళ ఏసీబీ కేసు అని, ఈ ఫార్ములా కేసు అని, ఇవాళ ప్రతిపక్షాన్ని
పకడ్బందీగా ఎదుర్కోలేకనే వాళ్ళ వైఫల్యంతోనే ఇవాళ తెర మీదకి వచ్చింది. Right. నేను ఏమంటున్నంటే ఇవాళ వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చిన న్యాయబద్ధంగా మేము ఒక గవర్నమెంట్ ఒక అటానమస్ బాడీని ఒక మంత్రి హోదాలో ఉండి సిగ్నేచర్ చేయడు, అక్కడ ఒక హెచ్ఎండిఏ కమిషనర్ చేస్తాడు. అంత జరిగింది. కేబినెట్ ఆమోదం ఉందా లేదంటే మేము మినిట్స్ మొత్తం బయట పెట్టిన ఆ రోజే. ఇవాళ మీరు చెప్తుందంతా తప్పు. మీకు నిజాయితీ ఉంటే ఇంకా కేబినెట్ ఆమోదం లేదనే కదా, కేబినెట్ ఆమోదం లేదు, అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నారు, ఓకల్ ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి, ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి కాబట్టే ఆర్బీఐ అనుమతి కూడా లేదు, కేబినెట్ ఆమోదం లేదు, లేకుండానే హెచ్ఎండిఏ పరిధి దాటి మీరు ట్రాన్సాక్షన్ జరిపారన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మినిట్స్ తోనే మేము చేసినాము. కేబినెట్ ఆమోదం లేకుంటే దానికి ఏముంటుంది మినిట్స్ లా, దానికి ఏం శిక్ష ఉంటుంది, దానికి ఏం జరుగుతుందో తెలుసు. మేము కోర్టులో ఎదుర్కొంటాము న్యాయబద్ధంగా. ఈ ఫార్ములా కేసు ఉద్దేశం మొత్తం మాకు తెలుసు. ఈ ఫార్ములా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ మినిస్టర్లకు కానీ నాయకులకు కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇవాళ ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ హైదరాబాద్ కు అబ్బు తీసుకురావాలి, ప్రపంచం మొత్తం ఇక్కడ రావాలి. ఇవాళ అయితే డీజిల్ పెట్రోల్ ఎక్కడైతే విజయవాడ, చెన్నై, పూణే హెడ్ ఆఫీసులు ఉన్నాయో ఇదంతా వాళ్ళకి తెలియదు. మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ 2.5 సంవత్సరాల వాళ్ళు ఏం చేశారు, గత పూర్వంలో 2014 నుంచి 2016 వరకు ఏం డెవలప్మెంట్ అంది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు డెఫిసిట్ అవుతుంది, అన్ని వైఫల్యాలతోనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ఈ ఫార్ములా మీద కానీ ప్రతి కరెంట్ మీద కానీ కమిషన్ వేసి కాలయాపన చేసి అడ్మినిస్ట్రేషన్ చేస్తుండ్రు. చేసుకోండి. ఏసీబీ ఇలా గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిండు కదా, ఏసీబీ ఎంక్వైరీ చేసుకోమనండి, ఈడీ ఎంక్వైరీ చేసుకోమనండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం. అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు విజయం సాధిస్తారు. One second, sir. I'll come back to you. Hold on. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.